వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ధర్నాకు కౌంటర్గా కూటమి నాయకుల ప్రెస్ మీట్. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఎంవి శేషయ్య, బత్తల హరికృష్ణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం మర్చిపోయారా అంటూ మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందంటూ ఈ ధర్నాలేంటని వారిపై తీవ్రంగా మండిపడ్డారు. అన్ని రకాల మాఫియాలను పెంచి పోషించి లక్షల కోట్లు కొట్టేసిన మీరా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అంటూ ఈ సందర్భంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం 5 మండలాల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ 24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ 24 న్యూస్. 2020 కేవీ ట్రాన్స్ఫార్మర్ 1,80,000 ఉంటే 3-4 లక్షల రూపాయలు. విద్యుత్ పరికరాలు పెంచింది ఎవరు? ట్రాన్స్ఫార్మర్ అంతకంత రేట్లు పెంచింది ఎవరు? ఇష్టం వచ్చిన రీతిలో ప్లాన్లు వేసి వినియోగదారుడి దగ్గర దోపిడీ చేసింది మీ ప్రభుత్వం. నీ ఇష్టం వచ్చిన రీతిలో 7 సార్లు పెంచావు. ప్రతి ఒక్క వస్తువుని ఇష్టం వచ్చిన రేటు పెంచావు. ప్రజల్ని దోపిడీ చేశావు. మరి ఈరోజు నంగి మాటలు మాట్లాడుతున్నావే, ఎవరిని మైమర్పరచాలని? ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలని, నీవు చేసినటువంటి దుందుడికి చర్యల్ని, వ్యవస్థల నాశనాన్ని నిలదీస్తుంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసేదాన్ని చేస్తున్నావా? మీకు తెలీదా? ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు 9,000 కోట్ల రూపాయలు ఎన్ని ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కొనుగోలుదారులకి ప్రోత్సహించకుండా వాళ్ళు ఆపేసి దొంగ లాభూచి ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగింది. వాస్తవం కాదా? నిన్ను గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు. ఏ వ్యవస్థను చక్కగొట్టావు? ఏ వ్యవస్థలను సక్రమంగా చేశావు? ప్రకృతి వనరులను దోపిడీ చేశావు. విద్యుత్తులో పేదవాడిని కూడా దోపిడీ చేశావు. ప్రతి వారి మీద 1,000 కోట్ల రూపాయల భారంతో 1,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల పేరుతో, విద్యుత్ వసూళ్ల పేరుతో యూనిట్ ఛార్జీలు పెంచి దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ పాలన కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కాదా? ఈ రోజు ఎందుకు మీరు చేస్తున్నారు? మేము ఖచ్చితంగా మా బాధ్యత మాకు తెలుసు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా శాసనసభ్యులు ఖచ్చితంగా చెప్తాం. అవినీతి రహిత పాలన, ప్రజలకు ఏదైతే మేము వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. మీరు చెప్తే మేము చెయ్యం. ప్రజల అవసరాలు మాకు తెలుసు, మా అవసరం ప్రజలకు తెలుసు. ప్రజలకి మేము చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఏదైతే బాధ్యతంగా కమిట్మెంట్ ఇచ్చారో ఆ బాధ్యతలు మేము చేస్తాం. అక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2,000 పెన్షన్ 3,000 చేస్తా అన్నావు. ఎన్ని సంవత్సరాలు పెంచావా నాయనా నువ్వు? తొలి సంవత్సరం ఎంత పెంచావా? మేము 4,000 చెప్పాం. 4,000 ఒక్క రోజు కూడా తేడాలే. 24 అవర్స్ లోపల చేసాం. వికలాంగుల పెన్షన్ పెంచాం. అలాగే ప్రతి అంశం కూడా యువత భవిష్యత్ కోసం మేము చేస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్నాం. ప్రకృతి వనాలు దోపిడీ చేశాను నువ్వు. ఆ వనాల దోపిడీని ఎలా బాగు చేయాలో, ఎలా రెక్టిఫై చేసుకోవాలో 1,000 కోట్ల అప్పులు పెట్టేసి ఈరోజు నంగనాశి మాట్లాడుతూ ధర్నాలు చేస్తుంటే బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యుల సూచనల మేరకు ఈ యొక్క సభ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సూటిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకి ఆనాడు 6 గంటలు 7 గంటలు ఉంటే 9 గంటలు కరెంట్ ఇచ్చాం. మీ ప్రభుత్వం 2019లో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వము 2024 వరకు కరెంటు ఇలాక చేతులు ఎత్తేసి రైతులకి 9 గంటల్ని 7 గంటలు చేశాం. అదే మళ్ళా 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు 9 గంటలు కరెంటు మళ్ళా రైతులకి ఇస్తా ఉన్నాం. రైతులకి ప్రేమ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. నీకు ఈ ఒక్క నిదర్శనమే తెలుసుకోవాలా. ఎందుకంటే 9 గంటలు 7 గంటలు చేసావు, కరెంటు ఇలా చేతులు ఎత్తేసావు. ఇదే రైతులకి వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకున్న పార్టీ 7 గంటల్ని 9 గంటలు చేసింది ఈరోజు ప్రభుత్వం. అది మీకు మాకు తేడా. చేత ప్రభుత్వం మాది, మీది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం మీదని తెలియజేస్తా ఉన్నాం.